సో మరి ఇంకెందుకండి ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? రండి. హాయ్ అండి. హాయ్ సార్, వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. సో చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నా నేను, బికాజ్ నా ఫ్రెండ్ యూనో అన్నా ఉన్నారు. అన్న అనడం లిటిల్ పెయిన్ సార్ ఇన్సైడ్, యూనో ఫర్ మీ నాట్ అన్నా. కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ, ఎందుకంటే దీనికి సంబంధించిన ఏది బయటకు వచ్చినా కూడా చాలా టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోతుంది. ఈ టౌన్లోనే కాదు, అన్ని టౌన్లో అయిపోతుందేమో నాకు తెలిసినంత వరకు. సో ఫస్ట్ టైం పాన్ ఇండియా ఫిలిం, చాలా ఎలా అనిపిస్తుందండి? అన్ని లాంగ్వేజెస్లో కనిపించబోతున్నారు మీరు, ఎలా అనిపిస్తుంది? సో ఇట్స్ ఎక్సైటింగ్, దిస్ ఇస్ ఫస్ట్ టైం మనం అందరం పాన్ ఇండియా ఫిలిం రిలీజ్ చేస్తున్నాం. రైట్. అండ్ కొత్తగా ఉంది, ఎక్సైటింగ్గా ఉంది. అండ్ హిందీలో రిలీజ్ అవ్వడానికి మెయిన్ కారణం సునీల్ అన్న ఒకరోజు 2 months బ్యాక్ ఫోన్ చేసి, విష్ణు నేను ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యూ టు అ డిస్ట్రిబ్యూటర్, నువ్వు హిందీలో రిలీజ్ చేయాలనుకున్నా థియేట్రికల్ రిలీజ్ చేయన్నాడు. అంటిల్ దెన్ హిందీలో థియేట్రికల్ రిలీజ్ అనేది వీ విత్ కాంటంప్లేటింగ్, అది ఎవరో ఒకరికి ఇచ్చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. బట్ అన్న కాల్డ్ అండ్ సెడ్ రిలీజ్ చేస్తున్నాం, ఇతనితో మాట్లాడు అయిపోద్ది అది ఇది అన్నారు. సో దేవుడి దయ వల్ల థ్యాంక్స్ టు అన్న హిందీలో కూడా ఆల్ ఓవర్ ఇండియా రిలీజ్ అవుతుంది. రైట్. అంటే డిస్ట్రిబ్యూటర్ లైక్ మిమ్మల్ని హిందీకి తీసుకెళ్లారు అన్న, బట్ టాలీవుడ్కి ఎవలా తీసుకొచ్చారు, ఏం జరిగింది అని అన్న నుంచే తెలుసుకోవాలనుకుంటున్నాను, సార్ నుంచి, సునీల్ సార్ నుంచే తెలుసుకోవాలనుకుంటున్నాను. సార్ అసలు వెన్ ఇట్ హ్యాపెన్, లైక్ ఎలా, హూ అప్రోచ్ యూ అండ్ ఏం జరిగింది అసలు? Vishnu called and of course one is aware of the family, one is aware of Dad. I've known him from before, so the excitement was there. Then you realize that this subject, which is a subject probably everybody was chasing, everybody wanted it. It's a time where true stories are being narrated, and this is such a beautiful story to be told. It's not just it's a subject that is extremely exciting because you have 2 young siblings who did a job probably that the Americans would want to do in India, but it's the absolute reverse. Being directed by an international director, Jeffrey, and with Vishnu and him being good friends, and Vishnu understanding the scenario well, when it's being narrated from their point of view, there's a different approach to cinema. The experience and the approach has worked so brilliantly that it's an exciting subject to be a part of. యా, వీఆర్ ఆల్సో, అంటే ఆడియన్స్గా మేము కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాం, బికాస్ అంటే ఈ కొలాబరేషన్ అనేది అఫ్ కోర్స్ సునీల్ సార్తో అండ్ అలాగే జాఫ్రీ. మామూలుగా ఇక్కడ ఒకళ్ళ స్టోరీ ఇంకొక తెలుగు వచ్చిన పర్సనే అర్థం చేసుకోవడం కష్టం కదా, బట్ అఫ్ కోర్స్ ఇది పాన్ ఇండియన్ ఫిలిం, అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. మీ స్టోరీకి ఈయన డైరెక్ట్ చేస్తేనే బాగుంటుంది అని ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది అసలు? ఫస్ట్ రాసినప్పుడు ముందు ఇక్కడున్న 2 డైరెక్టర్స్కి చెప్పాం, వాళ్ళకి ట్రూ స్టోరీ, ఇది బాంబేలో నిజంగా జరిగిన స్టోరీ, ఎలా హ్యాండిల్ చేయాలి, ఇది పాటలు పెట్టాలి, కమర్షియలైజ్ చేయాలి. అందరూ వెళ్తుంటే నేను చెప్పా, ఈ ప్రతిసారి అదే చేస్తున్నా, ఎన్నో కొత్తగా మనం చేద్దాం, ఎందుకు రొటీన్గా వెళ్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ ఫస్ట్ నేను సపోర్ట్ రైటర్స్గా తీసుకునింది లాస్ ఏంజల్స్లో తీసుకున్నాం. ఓకే. దాని తర్వాత నాకు అత్యంత స్నేహితుడు ఆయన జాన్ సింగిల్టన్ అని, ఆయన ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్ పార్ట్ 2 డైరెక్ట్ చేశాడు. ఆయన అడిగా ఎవరైనా ఉన్నారా, లేదు నా దగ్గర నా ప్రొటెజీ ఉన్నాడు, తీసుకోండి, అది ఇది నేను కావాలంటే నీకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా వస్తాను, నాకు అతని పైన అంత నమ్మకం ఉంది అన్నాడు. సరే అని అప్పుడు అతన్ని తీసుకొని స్టోరీ ఇంకా డెవలప్ చేసి తీసుకొచ్చి చేయడం జరిగింది. అది ఇంగ్లీష్లోనూ చేసాం, తెలుగులోనూ చేసాం. ఇంగ్లీష్లో మాకు ఇంకొక 1 week to 10 days షూటింగ్ ఉంది మాకు. ఇంకా ప్రాబబ్లీ ఏప్రిల్ ఎండింగ్, మేలో ఈ వీసాలు ఈ గొడవలన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ షూటింగ్ చేసి మళ్ళీ అమెరికాలో ఒక 4 రోజులు షూటింగ్ చేస్తే అప్పుడు మేము ఇంటర్నేషనల్ వర్షన్ రెడీ అవుతుంది. తెలుగు వర్షన్ వరకు, ఇండియన్ వర్షన్ వరకు రెడీ అయిపోయింది. సో ఆయన్ని తీసుకున్నప్పుడు అంతా ఎన్నుకున్న తర్వాత సునీల్ అన్నది ఫస్ట్ అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయిన వెంటనే ఫస్ట్ విష్ణు నాకు స్క్రిప్ట్ పంపి రీడ్ ఇట్, నేను చదువుతాను. అది అంటే ఇంతకు ముందు ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల అనిపించిందా, లేకపోతే లైక్ ఈ స్టోరీకి ఏసీపీ కుమార్ అనే రోల్? the minute you think of Sunil Anna, మీరు you are only going to think of a tough man.
that's the only thing. How much Action star. ఎంత హెరాఫెరీ చేసినా ఎంత కామెడీ అన్న చేసినా the image what you have of Sunil Anna is a tough యాక్షన్ యా అండ్ దెన్ ఫస్ట్ అనుకునింది అన్నని అడుగుదాం మనం హౌ విల్ ఇట్ బీ అది ఇదని ఫస్ట్ అన్నని ఫోన్ ఐ నోన్ అన్న ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ దో నాట్ సో క్లోజ్ బట్ వీవర్ క్రికెట్ మ్యాచెస్ ఆడినప్పుడు బట్ అన్న డజంట్ రిమెంబర్ నేను ఇన్ 1992 ఐ థింక్ 92లో ఆయన ఫస్ట్ ఫిల్మ్ వచ్చింది కదా బ్రహ్మ షూటింగ్ ఊటీలో జరుగుతుంది నాన్నగారు ఓకే I think I was 9 years 10 years I think around that time. So at that time Anna posters అని అప్పుడు Bollywood magazines ఉండేవి ఫిల్మ్ వేర్ అవి అని సో I still remember అన్న స్లీవ్లెస్ షర్ట్స్తో ఇలా పోస్ట్ చేసేది ఆ ఫొటోస్ అన్ని వచ్చాయి. ఓకే So I was a kid, I was like, he was the macho man for me, he was the he-man. And so in Ootylo Anna got shooting jarutunde. Elli in shooting also wait chestunna. All the actors at that time, all languages Ootylo shooting jarigadu. So Anna vachetappudu I was waiting and ayana vachinappudu I took an autograph from him. Oh, okay. I lost the autograph, but now I have the opportunity of sitting with Anna and working with him. And so over the journey, then I asked, message Pitana, Anna, can we, I would like to, he says in the script. So script Pitana, then he said, okay fine, Ra Vishnu Kaludda Anna. So I went to Bombay and Anna Kalsnapuru, he said, fantastic script Vishnu, there are a few changes. The changes what Anna had said, phenomenal changes. See, it comes with experience, I had experience to adanta. So, it was beautiful. And throughout the time, see, we are all growing up. Me andro all cinema chusi me andro perigam. Right. And to get to share the screen space and pakkana act chesedi, it was a real honor. అండ్ సీరియస్లీ నాకు తెలిసి ఆయన ఎప్పుడైతే ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిందో ఆ టైంలో నేను పుట్టాను. సో నవ్ ఐ యామ్ హియర్ సర్ अंदर से कुछ हो रहा है सर बता नहीं सकती मैं शायद. సో యా నేను ఇంకొకటి కూడా విన్నాను, మీరు ఇది విన్నారా? యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇక్కడ స్టార్స్కి జీన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది అన్నానే. Oh really? యా అప్పట్లో ఎవరి దగ్గర జీన్స్ ఉండకపోతుండే అంట. నవ్ వీఆర్ ఈజీలీ ఎక్కడైనా దొరుకుతుంది. బట్ జాకీ షరఫ్ సార్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది That you introduced jeans to all the actors. Certain brands that I used to, and I'm a clothes horse then and even now. Dress casual, so yes, yeah. So you always look like stylish man, అది ఉంటుంది. బట్ యాక్షన్ అనేది మాత్రమే నోటీస్ చేస్తూ ఉంటాం సార్. బట్ బయట ఇంటర్వ్యూస్లో చూసినప్పుడు యూర్ ఆల్వేస్ కామ్, హమేషా मैं देखती हूँ इतना काम क्या sir क्या. But that's the way I am. That's exactly how I am. I try and stay very very calm. I always believe that you learn from home more than in school or in college. You see how your parents are, you see how everybody else is. So my father was a very very calm man, somebody who never showed any kind of stress to anyone at home, and he always said stay relaxed, because things will happen in life, things will happen around you. And I think that stayed with me. And I think enough action during the day that once you get back you need to stay calm, because for me my journey has been Sunil Shetty, an action hero, first film worked, was written off as an actor, so the action got even deadlier, even more dangerous, even more stunt oriented, till the time I set myself up. And then it's basically, I guess it's also my nature, very calm. ओके लोग तो मतलब पैसा खर्च करने में थोड़ा सोचते हैं, आप बात खर्च करने में बहुत ज़्यादा सोचते हैं. नहीं ऐसी बात नहीं है. I mean I don't know, probably when it comes to movies और फिल्मों की जब बात आती है और पार्टीज की बात आती है तो I'm not around. Okay. Because I always stayed in town and my travel to shoot was a minimum 2 hours one way, 1.5 2 hours. So I spent time a lot in traveling, and then I always wanted to rush back home. So that kept me away from everything, and people feel कि ये कम बोलता, कम दिखाई देता.
दिखाई इसलिए नहीं देता क्योंकि मैं खुश हूँ अपने नहीं अपने सर, एक इलाके आप में। हर जगह पे दिखाई देते हो, बिल्कुल। मतलब हर जगह पे हमेशा बात होती है आपकी, मतलब మేము మాట్లాడుకుంటూనే ఉంటాం మీ గురించి, యూనో బికాజ్ ఎవ్రీబడి నోస్ అబౌట్ యువర్ వర్క్ అండ్ యువర్ లుక్స్ ఎవ్రీథింగ్. సో హౌ డూ యూ మేనేజ్ సార్, అసలు ఎలా జరుగుతుంది ఇలా? యూ స్టిల్ లైక్ దట్, యూనో 1992 కంటే ఇప్పుడు ఇంకా మోర్ హ్యాండ్సమ్. సో I think you learn from the younger lot that you work with, you know, especially when it comes to fitness. We never knew what diet was. Today we know, thanks to them, we know what nutrition is, we know what diet is, what are the new formats of training. So if you keep your eyes and ears open and you're willing to learn and listen, is when you also absorb. So, you know, I've got a young son at home, I've got a daughter at home, they're always training, they're always talking health. So I learn and pick up from them. And then my own life's experiences. You know, I probably in the last 5 years shifted to yoga, become even more calmer, understood breathing, which I mix with my training. बट यू आर बॉर्न योगा लेनर, आई थिंक, यू नो आपको जरूरत नहीं पड़ेगी योगा की. नहीं वो क्योंकि no, but it's a fact. You know, आपने योगा कहा, but I was a martial artist and I was an Okinawa Gojuri style of martial artist, which is one of the calmest forms of martial arts, Okay. where you learn martial arts for self-control, not to hurt anybody, but to let people be aware that I am calm, but you know, you take me on and it could be trouble. So I think that is a part of it, because it was all about breathing. It was all about power. Then came kickboxing, MMA, these more explosive and more aggressive forms. So I think I came from the Japanese Okinawa Gojuri style of martial arts. That's why the calmness. Good observation, actually. I thought of it now, but true. యూ డోంట్ బిలీవ్, లైక్ నేను అన్ని ఇంటర్వ్యూస్ చూశాను, మేబీ నేను చాలా ఇంటర్వ్యూస్ చూసుంటాను, అన్ని బాలీవుడ్లో ప్రతి ఇంటర్వ్యూ చూశాను. ఇంటర్వ్యూలో చూస్తే క్వశ్చన్స్ ఎక్కువ, ఆన్సర్స్ తక్కువ ఉన్నాయి. యూనో పీపుల్ ఆస్ లైక్ 10 మార్క్స్ క్వశ్చన్, బట్ 3 మార్క్స్ కూడా కాదు, ½ మార్క్ ఆన్సర్ వస్తుంది సునీల్ సార్ దగ్గర నుంచి. ఓవరాల్గా కంప్లీట్గా అన్ని ఒక దగ్గర జాయిన్ చేసిన ½ అన్ అవర్ ఇంటర్వ్యూ అయింది. సో యా, బట్ మీరు కూడా చాలా సర్ప్రైజింగ్ లుక్ ఇదైతే, యూనో మీ ఫ్యాన్స్కి. ఆఫ్టర్ అఫ్ కోర్స్ 1 ఇయర్ లాక్డౌన్లో వెళ్ళిపోయింది, బట్ మీ ఫిలిం కోసం కూడా మీ ఫ్యాన్స్ ఈగర్లీ, సినిమా ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ లైక్, నాకు తెలిసి వాళ్ళకి ఒక ఫుల్ భోజనం లాంటి ఫిలిం ఏమో ఇది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక డీ లాంటి ఫిల్ము లేకపోతే దేనికైనా రెడీ, లేకపోతే ఈడో రకం ఆడో రకం లాంటి ఫిల్మ్ అయితే మాత్రం కాదు ఇది. ఇట్స్ డెఫినెట్లీ ఇది ఒక ట్రూ స్టోరీ. ఇది జరిగింది, నేను చెప్పాలనుకున్నాను, మేము తెరపైకి తీసుకొచ్చాం. అండ్ నేను థ్యాంక్స్ చెప్పాలి, అన్న వేసిన క్యారెక్టర్ వాజ్ అన్ ఒరిజినల్ కాప్, ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అన్ ఒరిజినల్ కాప్. ఇది బాంబేలో జరిగింది ఈ కథ, ఒక బ్రదర్ అండ్ సిస్టర్ చేసిన ఒక స్కామ్ గురించి. సో ఒక ఒరిజినల్ కాప్ వేయాలి, అతను చేసింది ఇది. మేము కొన్ని లిబర్టీస్ తీసుకున్నాం కథ జరిగేటప్పుడు, అన్నీ దాని ప్రకారం వెళ్ళలేకపోయాను. సో ఇన్స్పిరేషన్ తీసుకుని, ఇది 2015-17లో జరిగిన కథ, 2015-17 దిస్ హ్యాపెన్. And Anna knew about that story also. Bombay, yeah. So it was a very, very famous scam. So we took inspiration from that, and you know, we took liberties of adding the character, and you know, inputs from Anna we did. There is an action sequence between Anna and me. Anna is like a father to me, you know, I grew up looking at him, Right. and you know, Thunderland Varayana, you know, and I'm like young, you know, and you know, that generation of actors had no protection in action sequences. So Okay. they did all the action stunts. మాకైనా ఈరోజు వైర్ వర్క్ ఉంది, నీ క్యాప్స్ ఉన్నాయి, ఎల్బో క్యాప్స్ ఉన్నాయి, అన్ని క్రాష్ ప్యాడ్స్ వేసుకొని మేము పడతాం. You know, beds are there, CG Yeah, safety precautions are Yeah, covered. you know, ఇప్పుడు if I have to jump from here and fall down, they'll have beds. Beds, correct. And in CG they remove the beds, and it'll look you're landing on the floor. But for them, they had to really fall on cardboard boxes, on real floors. So when the सर action, कितने टैटूज है सर बॉडी पे? so you know, when before going to the action sequence, you know, I was talking to the stunt director and everybody. I'm saying, see, we got to be careful, you know, బాడీ డబుల్ ఒకరిని తీసుకోవాలి. అండ్ ద బాడీ డబుల్ ఆయనకున్న డూపు, ఈయన ఫిట్గా ఉన్నాడు, ఆడేమో ఇలా ఉన్నాడు. సో నేను వచ్చిన, హే, ఐ డోంట్ హ్యావ్ దట్ స్టమక్ మ్యాన్, వాట్ ఈస్ దట్ అన్నాడు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు లెట్ దట్ ఫెలో డూ ద డూప్, ఇట్ విల్ లుక్ బ్యాడ్ ఫర్ మీ అన్నాడు. దాని తర్వాత అంతా జరిగింది. సో ఐ వాజ్ లైక్, ఓకే, కొంచెం అన్న ఇస్ 50 years, 50+ years, so I have to be careful with him.
So every time I was trying to punch him, I was just going like this and I was touching him. Okay. So, I was just hardly touch cheyakudadu ikkada Got daaka it, yeah. aapala. That was the first 1 hour of thing. Next, he had to hit me. I had to block him. ఓకే So it was like enappa rod ఉంటాయి చూడండి. It was like bloody battering Rods. rams. And the first thing he had to catch me like this. The first thing he caught me, that was the original reaction. I was like, wait, what? Because I was expecting him, he'll catch him. I'm Okay. tough, I'm big, The first thing he caught me, ఇలా పట్టుకున్న వెంటనే నాకు ఒక సెకండ్ బాడీ అంతా ఒకసారి ఓకే అక్కడి నుంచి ఎవ్రీ టైమ్ he was coming close. I was like, okay, get ready. And సో రియల్ యాక్షన్ సీక్వెన్స్ అయిపోయింది అది everything he done. And some of the action sequences I didn't want him to do. For example, ఆయన నన్ను పట్టుకొని ఇలా రోల్ అయ్యి అంతా చేశాను డూప్తో చేద్దాం అంటే ఆయన ఫస్ట్ చూశాడు లెట్స్ డూ విత్ ద టూ నో ఐల్ డూ ఇట్ అది ఇది అన్నాడు. ఫైట్ మాస్టర్స్ స్టంట్మెంట్లు అందరూ దేవర్ లిటిల్ లైక్ వాట్ అదే ఇస్ ఈ గోన్ టు డూ ఇట్ ఎందుకంటే ఇట్స్ ఈజీ టు రోల్ బట్ ఆఫ్టర్ సర్టన్ టైమ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రోల్. మీరు ఊరికే పల్టీలు ఏమంటే ఈజీ కాదండి. ఎందుకు 30 సంవత్సరాలు దాటిన ఎవరైనా ఊరికే పల్టీలు ఏమని చెప్పాను. And ఈయనకున్న దీనికి and we don't practice regularly. We are not like martial arts every day. We don't practice like the stuntman. Correct. But he did all the stunts on his own, and it was and ఆయనకి ఒక సిగ్నేచర్ మూవ్ ఉంది. ఈజ్ సిగ్నేచర్ పంచ్ ఉంది సునీల్ అంది. మేమందరం చిన్నప్పటి నుంచి చూసి we all were excited. He's got that signature punch, and we used to, as kids, we used to identify that. Ultimately, he used that signature punch నన్ను కొట్టడానికి. He beat me up with this signature punch. Okay. So it was like, wow, it's all like falling in place. It was a beautiful experience. Anatho said. అండ్ మీరు అన్నట్టు ఎస్ ఎన్నో ఫిలిమ్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎక్కడ ఏ యాక్షన్ ఎంత కావాలి ఏంటి ఏ ఎమోషన్ ఎంత కావాలి ఏంటి అనేది నాకు తెలిసినంత వరకు ఆ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంటుంది. డెఫినెట్గా ఇంత మంచి స్టార్ ఇంత ఫైన్ యాక్టర్ ఆపోజిట్లో నుంచున్నప్పుడు అఫ్ కోర్స్ అది రిఫ్లెక్ట్ అవుతుంది కదా ఎదురుగా ఉన్న స్టార్ మీద కూడా. ఫస్ట్ డే నాకు కొంచెం నర్వస్గానే ఉన్నది ఆమెతో చేసేటప్పుడు. ఓకే ఐ వాజ్ నర్వస్, ఐ షుడెంట్ లై. బట్ లేటర్ ఆన్ ఆయన కంఫర్ట్ ఇచ్చేసాడు. అండ్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్ కంఫర్ట్ ఫర్ ఇట్. అండ్ ఈవెన్ అట్ ద యాక్షన్ సీక్వెన్సెస్, సమ్ ఆఫ్ ద సీన్స్ he did it, then he called us aside and said, this is not working, ఇది కరెక్ట్గా లేదు, you have to do it, లేకపోతే మీరు ఎంత బిల్డప్ చేస్తున్నారు ఫిల్మ్ని, ఈ సీన్ is not working, you need to rework on this. So we felt there was a lot of sense in what he was saying, because of his experience he'll be able to gauge this is working, this is not working, ఆయనకు అర్థమైపోద్ది. So the credit goes to him, we were really lucky to have such an experienced person with us. సార్ డిడ్ యూ ఎవర్ లైక్ అంటే ఎప్పుడైనా మీరు నర్వస్ ఫీల్ అయ్యారా ఏ ఫిల్మ్కైనా? I think every film is that way. And for me, basically I'd just come out of a sabbatical of 4 years. I hadn't worked at all because of personal problems. And it was tough. I had just finished Palwan and Fleeting. Here I had to get back to action. Number one, everybody believes, Sunil Shetty, action. But when you age, that's why I tell a lot of the fighters and anybody, even now, they used to do shots and I said, who does that? He said, sir, that you do. And who's the double for? So that's for the other actor. So I said, why would I do this then? So you're an action hero. Then I say, you have dad at home. He said, yeah. I said, tell me your father would be able to do this? Oh. No, sir. Then I said, why do you expect me to do it? It's tough. Age slows you down. Whether you're an actor, whether you're a sportsman, whether you're an athlete, anybody and everybody. That's why they say football 27, 28 pack up, cricket 32, 33 pack up. That's because your body doesn't allow it. So people are expecting a lot. So I was nervous about that. Then once again, uniform. Once you wear a uniform, your walk has to be straight, your body language has to be everything has to be perfect. Right. Because you're representing someone who represents the country. Right. So tough. Then I was comfortable because it was English, but then came Telugu, then came Hindi. So it was tough, but it prepared me. It got me back to wanting to work, and thanks to Vishnu, thanks to Kicha, who coaxed me into coming back into work. And now I'm back doing some unbelievable work. And
playing my age. What is very, very exciting is I'm playing my age. You know, very much like what So happens. what is your age, sir, right now? I We really should wanna be know. I should be 60 in August. So 16 or 60? Okay, 60. 60, right, sir? 60, and you know, I'm lucky that I'm getting both. Unbelievable, but थोड़ा सा मुश्किल हो जाएगा believe करने में. Yeah, but you know, and I talk about it because I want the kids to know that if you take care of yourself and if you're true to yourself, you don't need to consume junk. You can eat at home and still have a body that is fantastic, that can be better than anybody else's body. And trust me, I always say that on my 60th, I will prove to the world, not only to anybody. For me, it's the youth of the world that anything is possible, man, if you apply yourself. And it's simple. Well said. It's very, very simple. 45 minutes of training, eating right, and probably yoga that the world needs to take up. It's possible. For you, it's very simple, sir. For me, like it's very difficult. Like मोतीचूर लड्डू आपका बेटी का टाइटल है, लेकिन हाँ, नहीं, लेकिन मीठा मैं भी बहुत खाता हूँ. I've got a massive. कहाँ पर जा रहा है सर? नहीं, सारा लेकिन कुछ? क्योंकि अब कंट्रोल करता हूँ. I mean, like the best part, but also the most dangerous part of shooting with this family is food. यार, so they're very punctual. Like time ante time, they follows time and everything, and that Time too. means time for so much food, so Time much. I mean, I've never tasted vegetarian food that is so tasty. Okay. You know? Oh. And then the fish. Now fish comes from his home to Bombay also. For me. Okay. So you know, so see, I'm not that I don't like food, but that was the tough part. But you know, luckily I had a manager who loves to eat, so he's grown 4 times in size, and I used to feed him more than anything else. Okay. But there's so सर many अभी different. आए थे इससे पहले थोड़ा सा पेट निकला हुआ है. पेट और 8.5 फुट के है वो. तो ఓకే సో యా బట్ ఇంకొకటి ఈ ఫిల్మ్ ఎప్పుడైతే మీరు అనౌన్స్ చేశారో ఆ తర్వాత నుంచి యూట్యూబ్లో వచ్చేవి విష్ణు మంచు ఒక పెద్ద స్కామ్లో ఇరుక్కున్నారు. విష్ణు మంచుకి చెల్లెలుగా మారిన కాజల్. సో అఫ్ కోర్స్ సిస్టర్ రోల్ ప్లే చేస్తున్నారు, బట్ చాలా మంది ఇప్పటి వరకు లీడ్ యాక్టర్స్ లైక్ హీరో పక్కన లీడ్ యాక్టర్స్గా ప్లే చేసిన ఆవిడ సిస్టర్, హీరో అండ్ హీరోయిన్ సిస్టర్గా హీరో బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉండేది ఫస్ట్ టైం అనుకుంటే సార్. ఇక్కడ సౌండ్స్ లైక్ మన చాలా దగ్గర వరకు తక్కువ. ఇన్ దిస్ కరెంట్ థింగ్ ఈవెన్ హిందీలో చూసాం షారుఖ్ ఖాన్ అండ్ ఐశ్వర్య రాయ్ ప్లేడ్ లైక్ మన దాంట్లో కొంచెం ముందు వెనక్కి వెళ్తే మేజర్ గా జరిగిన సావిత్రి గారు రామారావు గారు చేశారు పెద్ద. రైట్ రైట్ వాళ్ళు చేసింది నాకు తెలిసి బాగా ఇదైంది. ఈ మా జనరేషన్ దాని తర్వాత ఉండుండొచ్చు. మా జనరేషన్లో ప్రాబ్లం ఇదే. అందరూ మా తోటి నటులందరూ ఏడిపించారు. నువ్వు ఒక్కడమైనా ఆ అమ్మాయిని అక్క ఓకే ఆ అమ్మాయిని అక్కగా పెట్టావు, మీ అందరూ హీరోయిన్గా పెడితే నువ్వు ఒక్కడమే అక్కగా పెట్టావు. ఎవడైనా కాదు సార్, ఆవిడ కూడా ఇమీడియట్ గా అంటే సిస్టర్ అనగానే ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్? మామూలుగా డబ్బుల చుట్టూ క్యారెక్టర్ జరుగుతుంది అందుక, లేకపోతే డబ్బులు ఎక్కువ ఇవ్వడం జరిగిందా? నో, ఐ హ్యావ్ టు అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే జనరల్గా లీడ్ హీరోయిన్గా చేసిన అమ్మాయి నాకు అక్కగా చేయాలంటే ఒప్పుకునేది చాలా టఫ్. ఈవెన్ ఇందులో కూడా లీడే కదా, బికాజ్ అర్జున్ ఎంత ఇంపార్టెంటో అను కూడా అంతే ఇంపార్టెంట్. అవును, మిగతా భాషల్లో సినిమా టైటిల్ వచ్చి అను అని అర్జున్. అను అర్జున్ ఓకే. అను అని అర్జున్ మిగతా అన్ని భాషల్లోనూ. తెలుగులో ఒకటే మోసగాలు. సో తనకు చెప్పిన ఎందుకంటే దీంట్లో మెయిన్ క్యారెక్టర్ సో ఆర్డర్ ప్రకారం తీసుకున్నారంటే అను, అర్జున్, కుమార్. సో ఈ ఆర్డర్లో వీఆర్ ఆల్ మూవీలో టాప్ ప్రయారిటీస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ అను అండ్ నెక్స్ట్ అర్జున్, తర్వాత కుమార్. తర్వాత కుమార్. ఎందుకంటే ఈ దీంట్లో అన్నది బిగినింగ్ చూపించినా కూడా మమ్మల్ని పట్టుకునేది ఆయనే, లాస్ట్లో పట్టుకోవడానికి రాబోయేది ఆయనే. సో వెదర్ వీ గెట్ కాట్ ఆర్ నాట్, దట్స్ ఇన్ ద మూవీ అన్నమాట. అది చూడాలి ఖచ్చితంగా. రైట్. సో సార్ ఎవ్రీ క్యారెక్టర్ లైక్ 100 అబోవ్ ఫిలిమ్స్ మీరు ఆల్రెడీ చేయడం జరిగింది. సో దాంట్లో యాక్షన్ ఫిలిమ్స్ ఉన్నాయి, కామెడీస్ ఉన్నాయి అండ్ రొమాంటిక్ ఫిలిమ్స్ ఉన్నాయి. సార్ రొమాంటిక్ లిటిల్ లెస్ ఐ థింక్. Very little. Why sir? Basically you don't like romance or? No, the girls don't want to come close to me. Okay. मुक्का मार देते हो आप? मुक्का मार देते. Okay, इसी वजह से. सर इंटरव्यू में भी चलता है क्या सर? रॉन्ग क्वेश्चन पे नहीं चलेगा. थैंक यू. चेयर थोड़ा दूर है. Thank you so much. I'm happy. You said that with a straight face. But she's a good actor, very good actor. Really? Thank you.
थैंक यू सर. So yeah, इसी वजह से आप रोमांटिक फिल्म्स थोड़ी बहुत कम कॉमेडी भी नहीं देते थे लोग पहले. हाँ. You see, because what happens is initially, even of course things have changed in Hindi cinema now, but otherwise once you had a image, you couldn't change. Like I believed one of my best comedies was Ye Tera Ghar Ye Mera Ghar, or films like Gopi Kishan, but it never got the success like probably my action films did, because नहीं ये एक्शन कैसे कर सकता, ये कॉमेडी कैसे कर सकता है, इसको तो मार धाड़ करना चाहिए. एंड what's funny, it still continues. The kind of work that I'm getting now, even now people expect you to do massive action. Of course, you're playing your age, but you know, a drunken cop who comes back, a coach, it's always a tough man's role. Major, Army, Navy, Air Force. You know, nobody looks at it from a comedy perspective even now. Not that I'm complaining, but that's how it is. But personally, what you like most? అంటే ఏ క్యారెక్టర్స్ మీకు ఎక్కువగా పర్సనల్ Comedy. I love comedy. I Oh. love comedy. I love straight-faced comedy. I love situational comedy. Of course, not caricaturish, not forced humor. But if you see any of the films I've done, whether it's a Tera Ghar Mera Ghar, or a Hera Fairy, or a Gopi Kishan, or a Halchal, or any of the films that we've done, they've been genuine comedies. You know, they've been films that have really worked because of situations and not anything else. సార్ ఒక పక్క యాక్టింగ్, ఇంకొక పక్క ప్రొడక్షన్. సార్ ప్రొడక్షన్ అనగానే చాలా కాంప్లికేషన్స్ ఉంటూ ఉంటాయి, ఎందుకంటే డబ్బులు, పైగా వినడం ఏమిటి అంటే యూనో విష్ణుస్ కెరియర్లోనే ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్. డెఫినెట్గా యూనో ఆ ప్రొడక్షన్ ప్రెషర్ అనేది బ్రెయిన్లో ఉంటుంది. యాక్టింగ్లో ఎలా సార్ అది మేనేజ్ చేయడం? ప్రొడ్యూసర్ని ఎలా దాచేవాళ్ళు మీరు? స్విచ్ ఆఫ్ చేసామని అన్న నోస్ అబౌట్ ఇట్. ఆన్ లొకేషన్ అసలు ప్రొడక్షన్ గురించి ఐ నెవర్ యూస్ టు బాదర్, బికాస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ గ్రేట్ టీమ్ నాకు ఉండేది. అండ్ ఖర్చు అంటారా, ఎస్, నాకు నా మార్కెట్ కన్నా 3 ఇంతలు ఖర్చు పెట్టేశాను. సో రిలీజ్ అయినప్పుడు వీ హ్యావ్ టు యూనో నమ్మకంతో ఖర్చు పెట్టాను. ఇది కొడతాం అన్న నమ్మకంతో ఖర్చు పెట్టాను. ప్రజలు దీన్ని ఆశీర్వదిస్తారన్న నమ్మకంతో ఖర్చు పెట్టాను. అండ్ త్వరలో రిలీజ్ అవుతుంది, అది మీరు అందరూ చూస్తారు. యూనో ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఖచ్చితంగా సార్, నమ్మకానికి కష్టానికి ఫలితాన్ని ఇవ్వడానికి ఆడియన్స్ ఎప్పుడు ముందే ఉంటుంటారు. అండ్ మీ నుంచి డెఫినెట్గా ఎప్పటి నుంచో ఒక మంచి సినిమా, యూనో పెద్ద ఎత్తు సినిమా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ దీనికి అంతే పెద్ద ఎత్తుగా సక్సెస్ కూడా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. బట్ మీరు కూడా లాక్డౌన్లో మిగతా వాళ్ళంతా నాకు తెలిసి కాస్త అటు ఇటుగా అన్ఫిట్ అయితే, మీరు మాత్రం ఇంకా ఫిట్ అయిపోయారు సార్. అన్నా లాస్ట్ 8 kgs. I gained 9 kgs. So all the weight he lost, he transferred it to me. So you know, next చేయబోయే సినిమాకి దానికోసం ఇంకా ప్రిపేర్ అవుతున్నా. ఇంకా పెద్ద అవుతాను నేను. ఇంకా లాక్డౌన్లో మేము కొన్ని వీడియోస్ చూసాం, ఇవి పిల్లలతో పాటు కుకింగ్ చేయడం. సో కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. ఐ థింక్ లాక్డౌన్ అంతా అలానే హ్యాపీగా వెళ్ళి ఉంటుందా సార్? లేకపోతే ఇంట్లో ఉన్నారు కదా అని పిల్లల బాధ్యతలు ఇచ్చేసారా ఇంట్లో? లేదు, నాకు పిల్లలతో ఉండాలని సరదా నాకు ఎక్కువ. జనరల్గా పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు పిల్లలు పుట్టక ముందు కూడా లొకేషన్లో ఎవరు పిల్లలు ఉన్నా నేను వెళ్ళి వాళ్ళతో కూర్చొని ఆడుకునేవాడిని. అందరు కోపం వచ్చేది. బట్ నాకు పిల్లలంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో నాకు అలాగా ఇది చేసేవాడిని. అండ్ ఇట్ వాజ్ ఐ ఫెల్ట్ లాక్డౌన్ టైంలో అందరికీ ఒకలాంటి డిప్రెషన్ కానీ లేకపోతే ఒకలాంటి ఇరిటేషన్ కానీ ఉండేది. అందరూ నాక్ అయిపోయాం. సో నేనేమనుకున్నానంటే ఈ వీడియోస్ రిలీజ్ చేసేటప్పుడు ఇది మా బాధ్యత కదా, మేమందరం ఏంటి ఎంటర్టైనర్స్, అండ్ ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి ఎలాగో అలాగా. సరేరా ఇంట్లోపలికి మేము ఏం చేస్తాం చూడండి, మేము పెద్ద తేడా ఏం లేదు, మేము అందరిలాగే. యూనో తెర ముందు కనిపించేది వేరే, కానీ తెర వెనకాన యూనో పెళ్ళి అయితే అందరం భార్యల కింద బానిసలమే. పిల్లలకి డైపర్ కూడా మార్చాల్సి వస్తుంది సార్ ఎప్పుడైనా? అలాంటి పనులు ఏమన్నా చెప్తారా? అది మా పిల్లలు పుట్టి 3 years దాకా అందరికి. ఇప్పుడు ఇంకా ఐరాకి ఇంకా 1 year కంప్లీట్ అయింది. అబ్రహం నేను తప్ప ఎవరు డైపర్ మార్చడానికి వీల్లేదు. ఓకే, 100% మై నా బేబీస్ వాళ్ళందరూ వాళ్ళు ఎవరు తాగడానికి లేదు. సో నేను ఉన్నంతసేపు ఐ కీప్ డూయింగ్ ఇట్. నేర్చుకోండి, ఏదైనా చూసి నేర్చుకోండి. వెరీ నైస్. మీకేమైనా అంటే అప్పుడు ఆ రోజుల్లో నాకు తెలిసి అప్పుడు కూడా సార్ మీకేమన్నా పిల్లల పనులు అలాంటివి అప్పచెప్పిన రోజులు ఉన్నాయి సార్? You take care of your responsibilities. Of course I did and I continue to do so. ज़्यादा से तंग कौन करते थे? बेटियां हमेशा. बेटी, ओके. बेटी हमेशा तंग करती है. बेटी हमेशा डैड की बहुत बड़ी वीकनेस होती है. करेक्ट, या. So it's the daughter. Even today
Even today, she continues to trouble me. But the beauty is that we are friends, you know, and the relationship is unbelievable. There's nothing about her that I don't know, and that is the beauty. So, but yeah, she troubles me also a lot. Even now, she troubles me like crazy. Oh my. Okay. Yeah, even if I'm shooting, if she's shooting, you can't call her because she's shooting. Oh. But if I'm shooting and if she calls, you have to answer the phone in a minute. So you can understand. Then her work is work, but my work is. No, responsibility आ जाएगा शायद. नहीं, मैं actor or Dad has to pick up the phone. Yeah, I have to be an He actor has to. and I have to be a dad, which is tough. Yeah, so you acted in Telugu now, so Kannada and Tamil, Malayalam. and Hindi, Malayalam, everywhere. Sir, is there any? Did you notice any difference between industries? ఏదన్నా మీరు Of notice? course. South is far more disciplined, far more disciplined. And I don't even mince words when I say this. And not today, I said this 30 years ago. That every time I came here and I worked here, you know, I worked with Naidu sir here and had the opportunity of working with directors, cameramen. I always took my cameramen and technicians a lot from here because of the sincerity of the work that goes beyond them. The simplicity, the timing, the honesty, unbelievable. And if only that could come into Hindi cinema, I think we would have been a much better place. Even if you see the writing here, it might look like an action film and say, "Ye log kya kar rahe?" But the emotion is right. Like in Hollywood, they don't underline emotion all the time, but it comes out so beautifully. That's why you see the difference. You see a Telugu cinema doing 5 times the business of Hindi cinema. Why? Is because the audience is sincere, the audience is honest. Fans are fans. They come back to watch your movies. They love you for what you are. When you start making mistakes is when they let go of you. You know, they are not just popcorn and Coke. They are movies. They believe in you. So the way we behave or the way we act is very, very, very important. So there's I mean, I always knew that. It's not that it's anything new, but this time I'm working in all languages. You know, and the world is doing that today. Today, the OTT has taught that language never matters. Subscribed, Right. subtitled Films like films and everything are working as much as anything else, and the world is flat. I mean, I knew when we played CCL, I was aware the whole idea of CCL was to mix talent and import and export talent, you know, and that is happening. You have Telugu actors who are doing lead roles in Hindi. You have Hindi actors who are doing so much work outside, you know, and a pleasure to know them and work with them. డైరెక్టర్ పేరే కాదండి, కొంచెం మాకు దీనికి డిఓపి పేరు కూడా కాస్త టంగ్ ట్విస్టర్ లాగే ఉంటుంది. సార్ ఒక పక్క చీన్, ఇంకో పక్క చావ్. చీన్ చావ్ చీన్, లైక్ నేను ఏమైనా చైనీస్ మాట్లాడేస్తున్నాను అనిపిస్తుంది లాస్ట్ నేమ్స్ ఒకటి ప్రొనౌన్స్ చేస్తుంటేనే. సో యా, బికాజ్ అంటే ఈ ఐడియాలో ఈ స్టోరీలో లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా కావాలి కాబట్టి లైక్ వాళ్ళని మీరు అయితే వీళ్ళైతే పర్ఫెక్ట్ అనుకోవడం జరిగింది. అలాగనే ఏం లేదండి. సో వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ వీ వాంటెడ్ టు మేక్ ఎ స్ట్రైట్ ఇంగ్లీష్ ఫిల్మ్. అసలు తెలుగు Indian version అనేది it wasn't in the picture. Yes. Okay. It wasn't in the picture. Okay. But as we were prepping up for the movie, the budget was going. మీరు మమ్మల్ని వదిలేసి హాలీవుడ్ వెళ్ళిపోదాం అనుకున్నారా? అంత సీన్ ఏమిటండి తెలుగులో లేదా అంటే? అంత సీన్ లేదు. ఇక్కడ కుదిలి ఎక్కడ బతకలేనండి నేను. అక్కడ ప్రయత్నిద్దాం అనుకొని వెళ్ళాం, కానీ దేశ భాషలో తెలుగు లెస్స. ఇక్కడే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదేగా మా ఫుడ్ బతుకు. ఆ తప్పులు నేను ఎందుకు చేస్తాను? ఇక్కడ ఆదరించిన తర్వాత అది ఇంపాసిబుల్. తెలుగు వదిలేదు, ఇంపాసిబుల్. ఎక్కడ రాణించినా ఇక్కడ కాదనుకొని వెళ్ళేది లేదు. వెళ్ళలేను కూడా. నాకు తెలుగులో ఉన్న కంఫర్ట్ కానీ ఎక్కడైనా. సో ఇట్ వాజ్ అ ప్యూర్ ఇంగ్లీష్ ఫిలిం మనం చేసినప్పుడు. సో ప్రొడక్షన్ బడ్జెట్ వెళ్ళిపోయేసరికి బడ్జెట్ పెరిగిపోతుంది. దెన్ వీ సెడ్ ఓకే, వై డోంట్ వీ, అందరూ ప్రొడక్షన్ మీటింగ్లో కూర్చున్నప్పుడు సరే ఒక వర్షన్ తెలుగులో తీద్దాం, నువ్వు ఎలాగో ఉన్నావు కదా, ఇట్ విల్ బీ ఈజియర్, మనకు ఓన్లీ ఇంకొక 30% ఎక్కువ అవుతుంది, బట్ తెలుగులో ఇది చేయొచ్చు మెయిన్గా అక్కడ. అది సరే అని దెన్ వీ గాట్ ఇన్ టు ఇట్. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే ఖర్చు పెట్టిన తర్వాత 50 కోట్ల దాకా ఇంకా రిలీజ్ అవుతుంది అనుకున్న టైంలో ఇంకా ఫైనల్ చెడి కరోనా రావడం. రైట్. వడ్డీలు పైన వడ్డీలు. పాపం అప్పించిన వాళ్ళు కూడా, ఫైనాన్స్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు
Right, right. క్లియర్ చేసుకోవాలి కదా. సో యూనో ఇట్ వాజ్ ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఇట్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ మీ. నా బడ్జెట్ కన్నా విపరీతం ఖర్చు పెట్టేస్తాను. నమ్మకంతో దేవుడి మీద భారం వేసి ప్రజల పైన నమ్మకంతో వెళ్ళిపోతున్నాం. సో లెట్స్ సీ. డెఫినెట్గా సార్, మీరు ఐడియాని నమ్మారు, సినిమాని నమ్మారు, అండ్ డెఫినెట్గా ఆడియన్స్ కూడా మిమ్మల్ని నమ్ముతారు, అండ్ ఖచ్చితంగా సూపర్ హిట్ని అందిస్తారు దీనికైతే. థ్యాంక్ యూ. ఐ రియల్లీ నీడ్ దట్. థ్యాంక్ యూ. యా, ఫైనల్గా అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి అండ్ లీడ్ లేడీ గురించి, కాజల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వన్ మోర్ మీతో అమ్మాయి రూహీతో కూడా ఉంది. ఇట్ వాజ్ నైస్. ఆ అమ్మాయి కన్నా ముఖ్యం మా కాజల్ సినిమాలో లీడ్ అయింది. శామ్ సిఎస్కి నాకు అతను చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు విపరీతంగా ఇష్టం అండి. ఐఎమ్ హ్యూజ్ అడ్మైరర్ అతను చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. సో అప్పుడు నేను అతనికి ఫోన్ చేసి లాక్డౌన్ టైంలోనే బ్రదర్ నువ్వు చేయాలి అది ఇది అన్నప్పుడు అతను రెడీగా యాక్సెప్ట్ చేసి, మీరు నమ్ముతారో లేదో ఇప్పుడు దాకా శామ్ నేను కలవలేదు. ఓకే. ఓన్లీ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ ద గై హూ డిడ్ ద మ్యూజిక్, శామ్ సిఎస్, ఈస్ ఫ్రమ్ చెన్నై, అండ్ ఫిజికలీ వీ నెవర్ మెట్. It was only on Zoom and it was only on phones, and corrections, everything. The whole lockdown time he was sending the files. Because of lockdown dani valla meer kalaledu ante. Okay, we couldn't, because March was when RR keltu uninde. Lockdown happened. April, May, nobody was working. Then we were like, see, we can't keep wasting like this, a movie sitting in the theater, so let's start working. From June we started working. Okay. So it came up like that. ఓకే. సో సార్ చాలాసార్లు హైదరాబాద్ వచ్చారు. సో వాట్ డూ యూ లైక్ మోస్ట్ అంటే ఇన్ హైదరాబాద్ ఏమి ఇష్టం? I don't know. Just before this, in the interview also, they asked me, you feel good coming here. I've been shooting in Hyderabad for the last 30 years, I think. I doubt any Hindi actor has shot as much as I have probably shot in Hyderabad, whether it was Krishna, whether it was Bhai, whether it was Gopi Kishan. All that was in Hyderabad. All was shot in Hyderabad. And so क्यों सर बिरयानी को ज़्यादा मिस करते हैं इसीलिए शूटिंग? नहीं, क्योंकि genuinely यहाँ का वर्क कल्चर बहुत खूबसूरत है. जैसे लोग हैं, आपको हजारों लोग दिखाई देंगे शूटिंग्स पर, लेकिन डिस्टर्ब कभी नहीं करेंगे आपको. लोकेशंस, the authenticity, and for action films you've got characters who've got the looks, big tough guys, and really work for the characters. So I've shot a lot here. Yes, दोस्त भी काफ़ी हैं, खाना भी बहुत अच्छा है. So I think everything works brilliantly, and it's so funny कि my wife runs a charity organization called Save the Children India, and she does shows for charity. And after Mumbai, if there's one place she loves coming, it's Hyderabad, and she always tells me that come what may, people come to support charity. So it's probably some places give you that kind of a vibe. Right. कि कहीं आप जाते हो तो आपको अच्छा लगता है, कहीं cities में जाते हो तो आपको लगता है यार निकलो यहाँ से. There are cities where I go in the morning and I want to run away in the evening, and I run away in the evening. Okay. I don't want to name them क्योंकि अगली बार जाऊँगा तो मार खाऊँगा, लेकिन that's the way it is. And Hyderabad, and what is shocking is Hyderabad is growing. I mean, I came after a year and suddenly I see it's grown leaps and bounds. Yeah? Every road has widened, and so whoever's at the helm of affairs is doing a great job with the city. Genuinely brilliant. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అనిపించింది, అండ్ ఇట్ ఈస్ లైక్ రియల్లీ నైస్ మీటింగ్ యూ సార్. నేను ఇలానే మళ్ళీ కలవాలనుకుంటున్నాను. ఏదైనా ఒక నోట్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఫైనల్గా అబౌట్ ద ఫిలిం అండ్ అబౌట్ దిస్ ఇంటర్వ్యూ? Nice. Probably you far more livelier than us, and but it works, to lighten the situation. But yes, I think everybody's worked really hard for this film. Whether it's Vishnu, whether it's Kajol, whether it's all of us in the film, I think we won't matter as much as the script will matter. Right. And what Jeffrey has managed to do is a brilliant job with the narration of the film. We look at a film differently, they look at a film differently, which is beautiful. So the entire shot taking, the entire breakdown of the scenes that we've done, the performances, is the director, the cameraman, they've done a brilliant job. Their names may be difficult to pronounce, but their narrative is brilliant. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా ఆడియన్స్కి లైక్ త్వరలో రిలీజ్ అవ్వబోతుంది, మీరందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మిగతా ఈవెంట్స్లో కలుసుకుందాం అండ్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గుడ్ థ్యాంక్ యూ